ఒక సోమవారం ఉదయం 6 పాఠశాల ఆట స్థలం దగ్గర నిలబడి తన కొత్త బ్యాక్ప్యాక్ను గట్టిగా పట్టుకున్నాడు. అంతా పెద్దగా, అపరిచితంగా అనిపించింది. పిల్లలు నవ్వుతూ అతనిని దాటి పరిగెత్తుతున్నారు. కాని 6 మౌనంగా ఉండిపోయాడు. సమీపంలో మీరా ఒంటరిగా ఎత్తైన ఇసుక కోటను నిర్మిస్తున్నాడు. 6 చూడటం అతను గమనించాడు. ఆమె నవ్వి, "నువ్వు నా స్నేహితుడివి అవుతావా?" అని మెల్లగా అడిగింది. 6 కళ్ళు మూసుకుంది. ఇంతకుముందు ఎవరూ అతన్ని అలా అడగలేదు. అతను సిగ్గుతో తల ఊపాడు. సరే అని అతను అన్నాడు. వాళ్లు కలిసి కోటను నిర్మించడం ప్రారంభించారు. అది పడిపోయినప్పుడు వారు నవ్వారు. 6 స్లయిడ్ ఎక్కలేనప్పుడు మీరా అతనికి చూపించింది. మీరా తరగతిలో సమాధానం చెప్పడానికి భయపడినప్పుడు 6 అతని పక్కన కూర్చున్నాడు. వెంటనే ఇతర పిల్లలు వారితో చేరారు. క్రేయాన్స్, స్నాక్స్ మరియు కథలు పంచుకున్నారు. ఆట స్థలం వెచ్చగా, శబ్దం ఎక్కువగా మరియు సంతోషంగా అనిపించింది. రోజు చివరిలో 6 వీడ్కోలు చెప్పి, "నువ్వు నన్ను అడిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను" అని చెప్పింది. మీరా నవ్వింది. "నేను కూడా." స్నేహాలు అలాగే మొదలవుతాయి, ఒకే ఒక ధైర్యమైన ప్రశ్న. మరియు ఆ రోజు నుండి ఎవరూ ఒంటరిగా భావించలేదు.